శ్రీ సాయినాథాయ నమః. స్వామివారు తన భక్తులు కాకపోయినా కష్టాల్లో ఉన్నవారిని కాపాడటానికి సంఘటనలు అనేకం కలవు. ఆర్వి అనే 20 సంవత్సరాల యువతి ఒక ఆమె తన భర్త అత్తమామలతో కలిసి ఒక కాఫీ తోటలో కూలి పని చేస్తూ ఉండేది. 3 సంతానం. అత్త భర్త అనాగరికులు కావడం చేత ఆమెను క్రూరంగా హింసిస్తూ ఉండేవారు. ఇది భరించలేని స్థితికి పోయి ఆమె ఒకనాడు ఆత్మహత్య చేసుకుందామని తెగించింది. ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆమె ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో ఊహించవచ్చు. ఉరిత్రాడు సిద్ధం చేసుకుని దూలానికి కట్టి మెడకు తగిలించుకోగా బరువుకి ఆ తాడు తెగిపోయి ఆమె కింద పడింది. తక్షణము ఒక జ్యోతి ప్రకాశంలో నుంచి సత్యసాయిబాబా వారు ఆ యువతికి కనిపించి అదృశ్యమయ్యారు. తన కాఫీ తోట యజమాని ఇంట్లోని పటంలో ఉన్న వ్యక్తిగా గుర్తించి తన బ్రతుకును ఈయన బాగు చేస్తాడేమో అని ఆశ కలిగింది. తన యజమానురాలికి తాను పడే కష్టాలను చెబుదామంటే తాను అత్తామామల గురించి చెప్పవలసి వస్తుంది. కానీ ఆమె ఎవరికి చెప్పలేదు. కానీ జరిగిన విశేషం ఏమంటే యజమానురాలికి స్వామి స్వప్నంలో కనిపించి ఆర్వి యొక్క విషయమంతా చెప్పారు. ఇకపైన వాళ్ళంతా స్వామి ప్రేమను నోచుకున్నారు. ఆమెకు బ్రహ్మరథం పట్టమని చెప్పనవసరం లేదు. తన భక్తురాలు కాకపోయినా ఆమెలోని నిస్సహాయత ఆర్తి భగవాన్ చేత ఈ పని చేయించింది. ఆమె ఒక కూలీయే కావచ్చు, లేక దేశ అధ్యక్షురాలు కూడా కావచ్చు. స్వామి పట్ల ఏమాత్రం విశ్వాసం లేకపోయి ఉండవచ్చు. కానీ ఆర్తుని యొక్క హృదయం తపనే అర్హత. ధనికుల బీదవారా అన్నది కాదు. గతంలో బెంగళూరులో వీధి పక్కన చెప్పులు కొట్టుకుంటూ బతికే ఒక వ్యక్తి స్వామి ఇంటికి స్వయంగా వెళ్ళిన సంఘటన. బెంగళూరులో వీధి పక్కన చెప్పులు కొట్టుకుంటూ బ్రతికే ఒక వ్యక్తి ఇంటికి స్వామివారు స్వయంగా వెళ్ళిన సంఘటన కూడా ఉన్నది. స్వామి ఉద్దేశం తన రూపానికి అనుచరులను పెంచడం కాదు, వారికి ఆధ్యాత్మిక దృష్టి కలిగించి దైవం వైపుకు త్రిప్పడమే ప్రధాన లక్ష్యం. జీవన స్థాయినే కాక జీవుల యొక్క చైతన్య స్థాయిని కూడా పెంచడం స్వామి ప్రణాళికలోని భాగమే. పై సంఘటనలో ఆర్వి చెప్పినా ఆమె అర్థం చేసుకున్న స్థాయిలో లేదు. కాబట్టే మాటలతో ప్రబోధించకుండా ఆమె కుటుంబీకులతో తన మహిమతో ఒక చక్కని సంస్కారం కలిగించారు బాబా. కొందరికి దుఃఖము దౌర్భాగ్యము తారాస్థాయికి చేరుకొని జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యకు పురిగొల్పుతాయి. కారణం ఏమైనా, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, అనారోగ్యం, ఏవైనా కారణాల వల్ల కష్టాలు వస్తే చనిపోవాలని అనిపిస్తుంది అని ఒక భక్తుడు స్వామితో చెప్పగా ఆత్మహత్య ఎందుకు చేసుకోకూడదో, అది ఎంత నష్టదాయకమో వివరించారు బాబా. ఆయుర్దాయం ఇంకా ఉండగానే బలవంతంగా దేహాన్ని విడిచిపెట్టే వారికి ఎంతటి హీనస్థితి వస్తుందో మీకు తెలిస్తే ఎవరు ఆ ఆలోచన చేయరు. వేరే ఇంటిని చూసుకోకుండా ఉన్న ఇంటిని విడిచిపెట్టి వీధి పాలైపోయిన వంటిదే. మీ కళ్ళకు కనిపించినటువంటి భూత ప్రేతములను దేవుడు అంతటా నింపి ఉన్నాడు. బలవంతంగా దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అవన్నీ కనిపించి అపరిమితమ భయాన్ని పుట్టిస్తాయి. అందే ఆయుర్దాయం ముగిశాక మరణించడమంటే బాడుగ బండిని చూసుకున్నాక ఉన్న ఇంటిని వదిలిపెట్టేటటువంటిది. అంటే తమ దేహాన్ని విడిచిపెట్టాలంటే మరో దేహాన్ని గుర్తుంచుకుని విడుస్తారు. ఈ విధంగా స్వామి ఇప్పుడు దేహంతో ఉండగా కలిగిన దుఃఖాన్నే కాక తరువాత దుస్థితిలోకి కూడా వెళ్ళడం వల్ల కలిగే దుఃఖాన్ని కూడా తెలియజేస్తూ అలాంటి ప్రయత్నాలను నిరోధిస్తూ ఉన్నారు. హరి ఓం తత్సత్. సత్యసాయిబాబా వారి విశేష సందేశాలను మరి యొక్క సంచికలో తెలుసుకుందాం.